హలో, గుడ్ ఈవినింగ్. నేను మీ సుష్మాని. ఈరోజు సగ్గుబియ్యంతో కీరు చేస్తున్నా అండి. ఒక రకమైన లస్సీ టైప్ ఉంటుంది. ఇది బెల్లంతో చేయాలి. హెల్త్కి చాలా మంచిది. ఐరన్ కంటెంట్స్ ఉంటాయి. ప్లస్ సగ్గుబియ్యం చాలా చలువ బాడీకి. సో నేను ఈ సగ్గుబియ్యంని సాబుదాన్ని ఏం చేసిన అంటే ఒక 3-4 గంటల ముందే నానబెట్టేసి ఇలా బాయిల్ చేస్తున్నాను, ఉడకబెడుతున్నాను. బాయిల్ చేసి 2-3 అవర్స్కి ఎక్కువనే అయింది నానబెట్టిన. మొత్తం బాయిల్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా బాయిల్ అయిపోవాలి. మొత్తం ఇట్లా స్పాంజీ బాయిల్ అయ్యాక అప్పుడు కొంచెం అవి బాయిల్ అవుతున్నాయి. మీన్వైల్ ఇలా బెల్లం తీసుకున్నాను. బెల్లం వేసుకోవాలి ఇందులో. బెల్లం వేసి కలుపుతూ ఉండాలి. మెల్ట్ అయ్యాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉంటే ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ కూడా బాయిల్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్నాను. బాయిల్ చేసి యాడ్ చేస్తే ఈ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది అండ్ బాడీకి చల్వ. బెల్లం ఏమో ఐరన్, సాబుదానా ఏమో కూలింగ్ ఇస్తుంది. ప్లస్ మనకి జిగురు ఉంటుంది కదా, బాడీకి కాల్షియం అన్నమాట, మంచిది. సో సమ్మర్ కాబట్టి ఇలా ట్రై చేయండి. జ్యూస్ తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. మిల్క్ యాడ్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఒక 2 పొంగులు వచ్చే వరకు చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం జ్యూస్ కూల్ అయ్యాక సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు టేస్ట్ చేశాకనే నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఇలా చేసి వీడియో పెడుతున్నాను. ఎవరైనా చేసుకొని తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కూల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. కూలింగ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసాం. అంతే అండి, సాబుదానా కీరు జ్యూస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.